సార్ సీజన్‌తో సంబంధం లేకుండా ఎవర్ గ్రీన్ లాభాల్లో ఉండే బిజినెస్ ఏదైనా ఉందా అంటే అది వాటర్ బిజినెసే. అందులోనూ ఆల్కలైన్ వాటర్‌ని ఇంత తక్కువ ధరలో ఇస్తా ఉన్నారు మీరు. సో, సమ్మర్ సీజన్‌లో చాలా వరకు కూడా లాభాలు గట్టించారు. అందరూ కూడా డీలర్స్ తీసుకున్న వాళ్ళు. కేవలం రూ. 1,00,000 పెట్టుబడితో ప్రతి నెల కూడా రూ. 50,000 అయితే చాలామంది సంపాదించారు. సో, అట్లా ఎవరైనా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలి అనుకునే వాళ్ళైతే ఇక్కడ సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు సార్‌తో మాట్లాడొచ్చు. ఆ బిజినెస్ ట్రిక్స్ ఎట్లా అనేది అయితే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అసలు ఎట్లా వర్కౌట్ అయితాం సార్? ఎందుకంటే ఆల్కలైన్ వాటర్ అనేది రూ. 80 పెడితే గాని రాదు. సెలబ్రిటీస్ తాగే వాటర్. అట్లాంటిది మీరు రూ. 20కి ఎట్లా ఇస్తా ఉన్నారు? సార్ ఇప్పుడు మాదంటే ఒక స్పెషల్ ఫార్ములా ఉందండి. ఇది ఆల్కలైన్ వాటర్ అంటే ఎట్లా తయారు చేయొచ్చు, ఎన్ని విధాలుగా ఆల్కలైన్ వాటర్ ఇవ్వచ్చు అనేది మనకంటూ ఒక ప్రత్యేకమైన ఫార్ములా ద్వారా చేస్తున్నాము. మనం 2018 నుంచి మనం స్టార్ట్ చేసాము. అంటే మనము ఫస్ట్ వాటర్ ప్యూరిఫైర్స్ లో ఉన్నాము. ఈ వాటర్ ప్యూరిఫైర్స్ నుంచి ప్రతి ఒక్క కస్టమర్కి ఇవ్వడం వల్ల హెల్త్ పరంగా బెనిఫిట్స్ చూసాము. ఇప్పుడు మీద వేరే ఆలోచిస్తే చాలా మంది వచ్చేటప్పటికి మీరు ఇంట్లో ఏ వాటర్ తాగుతున్నారంటే ఫిల్టర్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ అంటారు. కానీ మన ప్యూర్ జెల్ కస్టమర్లు మీరు ఏ వాటర్ తాగుతున్నారంటే ప్యూర్ జెల్ వాటర్ తాగుతున్నాం అంటారు. అంటే ఆ పేరు అనేది స్టాండర్డ్ అయిపోయింది. దానివల్ల ఇంకా నెక్స్ట్ ఏమైతుందంటే మార్కెట్లో నిజంగా ఈ ప్యూర్ జెల్ వాటర్ ప్యూరిఫైర్ ద్వారా ఇంత బెనిఫిట్స్ ఉన్నాయా అనేది కస్టమర్లలో సందేహం ఉంది. ఆ సందేహం క్లియర్ కావాలంటే ఫస్ట్ మార్కెట్లో వాటర్ ఇవ్వాలి మనం. ఆ వాటర్ వాళ్ళు తాగిన తర్వాతనే వాళ్ళకి బెనిఫిట్స్ కలిగినాయంటేనే ఇంటిల్లి పది మీకు కావాల్సిన మిషన్ తీసుకోండి అంటారు. ఎందుకు సార్ మన ప్రీవియస్ వీడియోలో చాలా వరకు కూడా నాకే అనుమానం వచ్చేసి, సార్ మీరు ఏంటి అసలు కిడ్నీలో స్టోన్స్ కరుగుతూ ఉన్నాయి, అవి కరుగుతూ ఉన్నాయి అంటారు, ఎట్లా సాధ్యం ఇది అన్నప్పుడు లైవ్లో రిజల్ట్స్ అయితే చూపించారు. అంటే మనకు లైవ్ కాల్ ద్వారా ఒక పర్సన్ మాట్లాడారు. సో లేదు సార్, నాకు ముందు ఒక 6 mm సైజులో కిడ్నీలో స్టోన్ అయితే ఉన్నది, అది కరిగిపోయింది సార్, అది డాక్టర్ రిజల్ట్స్ రిపోర్ట్ కూడా మీకు చూపిస్తానన్నారు. సో మనకు అంతవరకు అనేది కాకపోయినా ఇప్పుడు సీజన్ మనకు రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళకి ఈ సీజన్లో ఈ వాటర్ తాగితే వచ్చే బెనిఫిట్ ఏంటి? చాలా 100% బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం చార్ట్లో చూపించినట్టు మన వాటర్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెయిట్ లాస్ కావాలనుకున్న వారు ఎలాంటి డేట్ లేకుండా వెయిట్ లాస్ కావచ్చు. తర్వాత బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉండొచ్చు. ఫస్ట్ మీకు ఇమీడియట్ గా కనపడేది డైజెషన్ సిస్టమ్ అనేది మెరుగైతుంది. మీరు తిన్న ఆహారం కరెక్ట్ గా 4 hours లో డైజెషన్ అయిపోతుంది. తర్వాత ఎసిడిక్ ప్రాబ్లం అనేది అసలు ఉండదు. 2 రోజులు 3 రోజు కూడా అవసరం లేదు. ఎసిడిక్ టాబ్లెట్ పక్కన పడేయచ్చు. తర్వాత గ్యాస్ ట్రబుల్, తర్వాత వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందులో చాలా మంది వాటర్ బాటిల్స్ బిజినెస్ అనేటప్పటికే ఓన్లీ సమ్మర్ సీజన్ బిజినెస్ అనుకుంటారు. కానీ పర్టికులర్ మన ప్యూర్ జెల్ వాటర్ బాటిల్ అనేది సమ్మర్ సీజన్ తో సంబంధం లేదు ఇది. ఎందుకంటే ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చేసింది. అందులో మనకు ఒక 15 days ముందు వచ్చేసింది రెయినీ సీజన్. ప్లస్ దీంతో పాటు కోవిడ్ కూడా మళ్ళీ వచ్చేస్తుంది అనేసి పుకార్లు ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటికీ మనము ఇమ్యూనిటీ ఉండాలంటే ఆల్కలైన్ వాటర్ తాగితేనే మనం ఇమ్యూనిటీగా ఉండగలుగుతాం. అంటే ఎలాంటి డిసీజ్ లేకుండా. ఇప్పుడు మీరు ఎండాకాలం చూసుకుంటే రోజుకు 4 లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు తాగింటారు. కొద్దిగా రెయినీ సీజన్ కాబట్టి ఒక 2 లీటర్లు తాగుతారు. ఆ తాగే 2 లీటర్లేమో కొంచెం వాటర్ కూడా పొల్యూట్ అయ్యి వస్తాయి సార్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కొంచెం అండర్ గ్రౌండ్ నుంచి కూడా వచ్చేటప్పుడు వర్షాలు పడినప్పుడు కూడా కొంచెం పొల్యూట్ అయ్యి వస్తాయి. ఒకవేళ మరి మనం ఇంట్లో ఇట్లాంటి మిషన్స్ బిగించుకున్నప్పుడు బయట మిషన్స్ కి మీ దగ్గర తీసుకునే ప్యూర్ జెల్ మిషన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆర్ఓ ఎట్లా పనిచేస్తే ఇది కూడా ఆల్కలైన్ అవుతుంది? యా సార్, మనకు ఫస్ట్ ఫేజ్ లో ఆర్ఓ నుంచి ట్రీట్ చేసిన తర్వాత ఫస్ట్ TDS ఎంత పెట్టుకోవాలి అంటే డిపెండింగ్ ఆన్ ఏజ్ లిమిట్ ని బట్టి సెట్ చేస్తున్నాము. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, మజిల్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసం TDS కొద్దిగా ఎక్కువ ఇవ్వడము. అంటే వాళ్ళకి ఎంత కావాలో అంత సెట్ చేసిన తర్వాతనే హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి అందుకే పర్ఫెక్ట్ గా మనం వాటర్ తాగేది మన హెల్త్ బెనిఫిట్స్ కోసమే. మనకు ఏ డిసీజ్ అయినా వాటర్ వల్లనే తగ్గించుకోవచ్చు. ఓకే సార్, నేనే ఉన్నా సార్. ఇప్పుడు మీరు చెప్పే మాటలున్నా లేకుంటే మీతో వీడియోలు చేశాను. చాలా మంది ₹1,00,000 పెట్టి వాళ్ళు నెల 50 సంపాదిస్తూ ఉన్నారు. అంటే దగ్గర మనం వీడియోలు చేసి ఇప్పుడు ఒక 4-5 నెలలు అయింది. ఈ పాటికి వాళ్ళ పెట్టుబడి ఏమో 1,00,000, కానీ ఆదాయం మాత్రం ఒక 3 లక్షలు తీసుకున్నారు. సో నేను ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏంటి, ఎట్లా నేను మార్కెట్లోకి వెళ్ళాలి? ఎందుకంటే ప్యూర్ జెల్ అనేది ఇప్పుడు మామూలుగా డిజిటల్ మీడియాలో మొత్తం మీరే కనపడతా ఉన్నా, తీసుకునే డీలర్కి కొంచెం డౌట్స్ ఉంటాయి. మేము ఎట్లా దీన్ని సేల్ చేసుకోవాలి? ఇప్పుడు దీనికంటూ సేల్ చేయడం కోసం అంటూ మనం ఒక ప్రత్యేకమైన ఫార్ములా అంటే మార్కెటింగ్ లో కూడా డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీతో మొదలు పెట్టాము. ఇప్పుడు మా డీలర్లకు మేమందరికీ సపోర్ట్ చేసేది మార్కెటింగ్ సపోర్ట్ చేస్తున్నాము. ఏ విధంగా మార్కెట్లోకి వెళ్ళాలనేది ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము, బిజినెస్ ట్రైనింగ్. ఇప్పుడు సామాన్యంగా వాటర్ బాటిల్ అనేటప్పటికీ అందరూ ఏం చేస్తున్నారు, వాటర్ బాటిల్ తీసుకెళ్లేసి మార్కెట్లో మిగతా వాటర్ బాటిల్తో కంపారిజన్ చేసుకుని అమ్ముతున్నారు. అంటే అమ్మేటప్పటికి అప్పుడు ఏమైతుంది, మిగతా వేరే కస్టమర్లకు 10కి ఇస్తావా, 5కి ఇస్తావా, 7కి ఇస్తావా అన్నట్టు కంపారిజన్. ఓహో ఇది బ్రాండ్ నేను వినలేదే అనే ఇది. పర్టిక్యులర్ దీంట్లో ఉన్న ప్లస్ ఏమి అనేది మనం నేర్పించి మార్కెట్లోకి ఇస్తున్నాం. అంటే ప్యూర్ జెల్ వల్ల 100% హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది మనం చూపిస్తున్నాము రియాలిటీగా. కాబట్టి స్టాండర్డ్ కస్టమర్స్ అనేది మన డీలర్లకు
అటాచ్ అవుతున్నారు, కంటిన్యూ కస్టమర్స్. తర్వాత మనం ఎవరైతే మన డీలర్షిప్ మన ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి సింగిల్ సోర్స్ ఇన్కమ్ ఇవ్వట్లేదు, మనం మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ ఇస్తున్నాము. అంటే వాటర్ బాటిల్ నుంచి ఇన్కమ్ ఇస్తున్నాము, ప్లస్ వాటర్ బాటిల్ తాగి హెల్త్ పరంగా బెనిఫిట్స్ కలిగిన వాళ్ళు మన మిషన్ చేసుకుంటున్నారు, దాంట్లో ప్రాఫిట్ ఇస్తున్నాము. తర్వాత మన కంపెనీకి సంబంధించిన ఏ లావాదేవీలు ఏమైనా ఆ ఫ్రాంచైజీ నుంచే జరుగుతాయి. ఎస్, ఒకసారి అయితే మీతో బిజినెస్ టైప్ పెట్టుకున్నారంటే ఒక 10 మార్గాల్లోంచి ఆదాయం తీసుకోవచ్చు అన్నమాట. ఇస్తున్నామండి, దాని పరంగా ఎలాంటి డౌట్ లేదు. ఎస్, అంటే సిటీలో ₹1,00,000 సంపాదించినా కూడా మొత్తం ఒక 70,000 ఖర్చు అయిపోతూ ఉంటాయి. అదే ఊర్లలో ఉండి 50,000 ఆదాయం వచ్చినా ఒక 40,000 సేవింగ్ పెట్టుకొని 10,000 ఖర్చు పెట్టుకోవచ్చు. ఎస్. ఇంకా ఏంటి సార్ అంటే చాలా వరకు కూడా మనం ప్రీవియస్ వీడియోలో మందులోకి ఈ ఆల్కలైన్ వాటర్ అనేవి చాలా బాగుంటుంది అన్నప్పుడు నాకే చాలా కాల్స్ వచ్చాయి. దగ్గర 20 లక్షల మంది చూసారు ఆ వీడియో. సో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పేదానికి మనం లైవ్ లో ఎక్స్పెరిమెంట్ చేసాము. సో ఏంటి, ఎట్లా ఉంది దాని రెస్పాన్స్? దాని రిజల్ట్స్ చాలా మంది సార్ నాకు అది కాల్స్ అనేటివి చాలా బీభత్సంగా వచ్చాయి. ఒకరు నేను ఇంకా తాగే ఫోన్ చేస్తున్నా అని చెప్పడం, తీసుకోవడము, అంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు, కానీ అలాంటివి మనం ఇగ్నోర్. మనం చేస్తున్నది ఒక ఉద్యమం, ఇది అంటే హెల్తీ నేషన్ కోసము. 30 years బ్యాక్ మనమందరము ఎలా ఇమ్యూనిటీగా ఉన్నాం, సేమ్ ఇప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని అదే హెల్త్ సిస్టమ్ వచ్చామనుకోండి, మెరాకిల్స్ అనేటివి తయారు చేయొచ్చు. కాబట్టి ఈ సమాజంలో మెరుగైన వాటర్ ఇవ్వడంలో మాదక ఉద్యమము నాకు తెలిసి మోస్ట్లీ 1 or 2 years లో అందరు ఆల్కలైన్ లో వస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. ఓకే, అదే ఆల్కలైన్ అంటేనే అసలు చాలా వరకు అంత డబ్బున్న వాళ్ళు తాగే వాటర్ అనేసి ఒక పేరు పడిపోయింది. సో ఇది ఇంత తక్కువ ధరకి ఇది ఇస్తా ఉన్నారంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది, మీకు ఎట్లా అవుతుంది? ఎందుకంటే కొన్ని డౌట్స్ ఉంటాయి. వీళ్ళు పేరుకి ఇక్కడ ఆల్కలైన్ వాటర్, ప్యూర్ జెల్ అని చెప్పేసి చెప్తా ఉంటారు, కానీ మరి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారా లేదా అని చెప్పేసి కొద్దిమంది అంటుంటారు. ఒకసారి లైవ్ లో దీన్ని చెక్ చేద్దాం. అసలు ఆల్కలైన్ pH ఎంత ఉండాలి, అదేవిధంగా టీడీఎస్ వాల్యూస్ ఎట్లా ఉండాలనేది అయితే ఒకసారి మనం చూద్దాం. ఇతర బాటిల్స్ కి దీనికి చూద్దాం. pH వాల్యూ ఏంటి, అదేవిధంగా టీడీఎస్ ఎట్లా ఉంటుంది అనేది లైవ్ లో చూపిద్దాం. యా సార్, ఇప్పుడు మనకు అందరికి బాటిల్స్ ఈ ప్యాకేజ్ ఇట్లా ప్యాకెట్ లో వెళ్ళిపోతాయండి. లీటర్ వచ్చేసి 12 ఉంటాయి, హాఫ్ లీటర్ వచ్చేసి 24 ఉంటాయి, 2 liters వచ్చేసి 9 ఉంటాయి. ఇట్లా మనం ఈ కేసుల రూపంలో ఒక్కొక్క డీలర్ అనేది మనం ఫ్రీ డెలివరీతో మనం పంపిస్తాం. చాలా అసలు భలే ఉంది సార్. ఈ బాటిల్స్ కూడా మొత్తం 2 కలర్లలో 2 వేరియంట్స్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం మీ ముందరనే మనం కేసు ఓపెన్ చేస్తున్నాం, చూడండి లైవ్ లో బాటిల్ అనేది చెక్ చేస్తాను. ఇప్పుడు మన బాటిల్ తీసుకున్నాము, మన బాటిల్ అనేది ఓపెన్ చేశాను, మన వాటర్ కొద్దిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిగతా వేరే బ్రాండ్ అంటే మనం పేరు తీసేసాము, మనం వేరే బ్రాండ్ వాటర్ తీసుకున్నాము. ఓకే, దీంట్లో కొద్దిగా 2 వాటర్లు చూడండి వైట్ గానే ఉన్నాయి, 2 వాటర్లు చూస్తే వైట్ గానే ఉన్నాయి. కానీ మనకు దీనిలో pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు, నీటి యొక్క డెన్సిటీ ఎంత ఉంది అనేది మనం చెక్ చేస్తున్నాము. మన pH లిక్విడ్ ద్వారా చెక్ చేస్తున్నాము. ఇప్పుడు మన బయట వాటర్ లో 3 drops వేసాను, చూడండి మన వాటర్ లో 3 drops వేసాను, చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, ఎన్ని రకాలుగా మారిపోయింది చూడండి. ఇప్పుడు మీరు ఈ 2 బాటిల్స్ చూసుకునేటప్పటికే మనకి వెనకల pH చార్ట్ ఉంది. ఈ pH చార్ట్ లో చూసుకునేటప్పటికి 5 pH వచ్చేసింది, అంటే 5 pH. ఇప్పుడు మన వాటర్ తీసుకుంటే 8 pH లో ఉంది, 8 pH లో ఉంది. ఎసిడిక్ వాటర్, ఆల్కలైన్ వాటర్. అంటే మనకు చెకింగ్ లో మనకు ఆల్కలైన్ వాటర్ సార్ పర్టికులర్ గా చెప్పొచ్చు. ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల ఏమి నష్టము, ఆల్కలైన్ తాగడం వల్ల ఏమి ఉపయోగం అనే సందేహాలు చాలా మందికి ఉండొచ్చు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం తినే ఆహారము నమిలేటప్పటి నుంచి మన పొట్టలేకపోయేంత వరకు డైజెషన్ కావడానికి ఏం చేస్తుంది సార్ మన బాడీ? రిలీజ్ చేస్తుంది. యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది అంటే మనకి pH 7 కంటే డౌన్ ఉన్నట్టువే కదా రిలీజ్ చేసేది. అవి దేనికోసం అంటే ఆహారాన్ని డైజెషన్ చేయడం కోసం. డైజెషన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? న్యూట్రలైజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు వంట వండుతున్నారు, మనం వంట రైస్ కుక్ అయ్యేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టామా? దమ్ అయిన తర్వాత లో ఫ్లేమ్ పెడతాము. దమ్ అయిపోయింది అన్నప్పుడు ఆఫ్ చేసేస్తాం. మళ్ళీ హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది. సేమ్ ఇప్పుడు మన బాడీ సిస్టమ్ కూడా అంతే, డైజెషన్ కావడం కోసమే ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. డైజెషన్ అయిన తర్వాత న్యూట్రలైజ్ చేయాలా, మన వాటర్ దానికోసమే తాగేది. తిన్న తర్వాత మనం ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే హెల్దీగా ఉంటుంది. అదే అసిడిటీ తీసుకుంటే ఆల్రెడీ యాసిడ్ మీద మళ్ళీ యాసిడ్ ఇంకా వేసేసి మనం మోర్ ఎసిడిటీ పెంచేసి గ్యాస్ ట్రబుల్ అనేది రావడం. చూడండి ఇదే వాటర్ లో నేను బయట వాటర్ వేస్తున్నా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఇంకా ఎలాంటి చేంజెస్ లేవు. ఎసిడిటీ అనేది పెరిగిపోయింది. దీనివల్ల ఫస్ట్ గ్యాస్ ట్రబుల్ అనేది, డైజెషన్ సిస్టమ్ అనేది తగ్గుతుంది. ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల డైజెషన్ సిస్టమ్ ఫస్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ తగ్గిందో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇట్లా 1 by 1 డిసీజెస్ అటాక్ అయితేనే ఉంటాయి. మొత్తం నీళ్ళ నుంచే కదా సార్ అసలు అన్ని సర్వరోగాలు వచ్చాయి. 100% బాగుంటాయి. ఇప్పుడు